హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 7 ఈ సీజన్లో పడిన బెస్ట్ ఎపిసోడ్స్లోని ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు హోల్డ్ చేసిన సస్పెన్స్ అంతా ఈ ఎపిసోడ్లోని రివీల్ చేసేసారు అండ్ కొత్త ప్లాట్ ట్విస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే హెలెనా డ్రీమ్స్లోని చాలా స్టోరీ ఉంది. వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలోని మాట్లాడుకుందాం. ఇంట్రోలోని కొన్ని చేంజెస్ వచ్చాయి. రెనేరా అండ్ తన స్మాల్ కౌన్సిల్ మెంబర్ అందరూ ఐరన్ థ్రోన్ మీద నిల్చున్నప్పుడు చూడండి, దాని తర్వాత ఒక షాట్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు సోల్జర్స్ కనిపిస్తారు అండ్ వీళ్ళు వెనకాల బ్లడ్ ఉంటుంది అండ్ వీళ్ళు బ్లాక్ కలర్లో ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళు బ్లాక్ సంబంధించిన సోల్జర్స్ అయి ఉండాలి. అండ్ ఇదే క్లాత్ని వెనక్కి తిప్పితే సేమ్ ఇక్కడ కూడా ఇద్దరు సోల్జర్స్ ఉంటారు అండ్ వీళ్ళకి కూడా బ్లడ్ ఉంటుంది అండ్ వీళ్ళు గ్రీన్ కలర్లోనే ఉంటారు. రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మేబీ దీని మీనింగ్ ఈ వార్లోని చాలా మంది చనిపోతున్నారు కాబట్టి రెండు వైపుల నుంచి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన సోల్జర్స్ డెత్ ని ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. తర్వాత క్రిస్టియన్ కోల్ బుచ్చర్స్ బాల్లో చనిపోయిన సీన్ ని చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్ లోనే తను చనిపోయాడు కాబట్టి సేమ్ అవే ఆరోస్ ఇక్కడ గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా తను గ్రీన్ కలర్ లో ఉంటాడు. తన చుట్టూరు 7 పాయింటెడ్ స్టార్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఎంటైర్ సీక్వెన్స్లోని క్లాత్ మీద బ్లాక్తో పాటు గ్రీన్ థ్రెడ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మెల్లమెల్లగా గ్రీన్స్ పవర్ కూడా యుద్ధంలోని పెరుగుతూ వస్తుంది. హెలెనా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హార్స్ ఉంటుంది. ఆ హార్స్తోని హెలెనా చాలా ఫ్రెండ్లీగా ఉండడాన్ని మనం చూస్తాం. చాలా రోజుల తర్వాత హెలెనా నవ్వడాన్ని మనం చూస్తాం. ఈ యానిమల్స్ అంటే తనకి ఇష్టమని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సరిగ్గా ఇప్పుడే తన ముందు ఎదురుగా ఉన్న రెడ్ కీప్ గేట్స్ ఓపెన్ అవుతాయి. అందులో నుంచి ఒక వెలుగు వస్తుంది. మేబీ ఆ వెలుగే హెలెనా చూడాలనుకుంటున్న ఫ్రీడమ్ అయ్యి ఉండొచ్చు. అదేంటో మనకి ఇంకా క్లియర్గా అర్థం కాలేదు కానీ వీటన్నిటి నుంచి దూరంగా హెలెనా వెళ్ళిపోవాలనుకుంటుందని మనకి తెలుస్తుంది. అండ్ ఈ సీన్ కూడా తనకి నెక్స్ట్ రాబోయే డ్రీమ్స్కి ఒక సీక్వెన్స్ లాగా ఉంటుంది. అంటే హెలెనా హార్స్ వేసుకొని రెడ్ కీప్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి తన ఓన్గా బతకడం, ఇలా కొన్ని డ్రీమ్స్ హెలెనాకి ఎపిసోడ్లో వస్తాయి. బట్ ఈ డ్రీమ్స్ ద్వారా హెలెనా అర్థం చేసుకున్నది కేవలం తన ఫ్రీడమే కాదు, హోల్ వెస్ట్రోస్ అంతా చాలా ప్రమాదంలో ఉందని తెలుసుకుంటుంది. దీని గురించి మనం కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. సరిగ్గా ఇప్పుడు తను ఆ వెలుగును చూడగానే రెనేరా వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది మనం అందరం డ్రీమ్లో ఉన్నామని చెప్పి. నిజానికి ఈ సీన్ నేను యాక్చువల్గా జరుగుతుందేమో అనుకున్నాను. రెనేరా పిలిచినప్పుడు హెలెనాని నిజంగా ఆ కాసులోంచి చూసిందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ హెలెనా పడుకుంటే రెనేరా తనతో మాట్లాడడానికి వస్తుంది. ఇక్కడ రెనేరా చూడండి, తను డ్రాగన్ స్కేల్స్ ఉన్న డ్రెస్ వేసుకుంటుంది. అంటే తను రూలింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఇక్కడ హెలెనా పడుకొని ఉంది. అంటే రెనేరా ఇంకా తన బెడ్ ఛాంబర్స్కి వెళ్ళలేదు. తన ఐరన్ థ్రోన్ మీద కూర్చొని ప్రజలందరి సమస్యలు విని తన డ్యూటీని కంప్లీట్ చేసే టైంకి ఈ టైం అయింది. అప్పటికి హెలెనా పడుకొని ఉంటుంది. బట్ రెనేరా మాట్లాడాలనుకుంటుంది కాబట్టి హెలెనా రూమ్లోకి వస్తుంది, తనని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఈ సీన్లోని రెనేరా తన హ్యాండ్ని కూడా పట్టుకుంటుంది. ఇక్కడ కంప్లీట్గా రెనేరాలా లేదు. తన తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి కూడా ఇక్కడ రెనేరా తన పవర్ని యూజ్ చేస్తుంది. ఈ ఎపిసోడ్లోని చాలా సీన్స్లోని రెనేరా బిహేవియర్ నచ్చదు. తను మెల్లమెల్లగా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ పవర్ తన తలకెక్కేసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఈ క్యారెక్టర్ తప్పులు చేస్తూనే వచ్చింది. అయినా సరే ఈ క్యారెక్టర్కి అందరూ రూట్ చేయడానికి కారణం తనకి అన్యాయం జరిగింది. తనకి రావాల్సిన పవర్ తనకి రాలేదు. తన వైపు న్యాయం ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్కి అందరూ ఎంపథైజ్ అవుతారు, కనెక్ట్ అవుతారు. బట్ ఈ సీజన్లోనే తను అనుకున్నది సాధిస్తుంది కాబట్టి తనకు రావాల్సిన పవర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ తప్పులు చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మెల్లమెల్లగా చేంజ్ అవడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రెనేరాకి వార్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంటుంది, నిజంగా తను క్వీన్ అవడం గాడ్స్ ఒప్పుకుంటున్నారా లేదా అని చెప్పి. సరిగ్గా ఈ టైంలోనే యాడమ్ తన డ్రాగన్ అయిన సీ స్మోక్తోని కనిపిస్తాడు. సో ఇదే సైన్గా రెనేరా తీసుకుంటుంది. బట్ ఎప్పుడైతే తను ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటుందో అక్కడి నుంచి కథ రివర్స్ అవుతుంది. మళ్ళీ తనకి డౌట్ స్టార్ట్ అవుతుంది, తను క్వీన్ అవడం కరెక్టా కాదని చెప్పి, అసలు గాడ్స్ ఏమనుకుంటున్నారా అని చెప్పి. ఎప్పుడు లార్డ్ ఆఫ్ సెవెన్ టెంపుల్లోకి వెళ్తుంది, ప్రార్థిస్తుంది గాడ్స్ నుంచి ఏమన్నా సైన్స్ వస్తాయని చెప్పి. సో అదే భయంతో ఇక్కడ రెనేరా ఈ వార్ ఫ్యూచర్ తెలుసుకోవడానికి హెలెనా దగ్గరికి వస్తుంది. తంబుల్టన్ విషయం ఏమైంది, డేమన్ ఎలా ఉన్నాడు, అసలు తను క్వీన్గా రూల్ చేయడం కరెక్టా కాదా అని చెప్పి డైరెక్ట్గా హెలెనాని అడుగుతుంది. తను ఫస్ట్ హెలెనా దగ్గరికి వచ్చినప్పుడు చాలా పొలైట్గానే ఉంటుంది. తను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎయిమండ్ నిన్ను ఈ వార్లోని తనకి హెల్ప్ చేయమని అడిగాడా లేదా అని చెప్పి. హెలెనా జెన్యూన్గానే అవునని చెప్తుంది. కార్లిస్ వెలోరియన్ కూడా ఇది ఇమాజిన్ చేశాడని చెప్పి హెలెనాతో అంటుంది. ఈ డిస్కషన్ అంతా సెకండ్ సీజన్లోనే జరుగుతుంది. కార్లిస్ వెలోరియన్ రెనేరాకి హెలెనా కూడా ఒక డ్రాగన్ రైడర్ అని చెప్పగానే రెనేరా తన డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ని పట్టుకొని చాలా రోజులు అవుతుందని చెప్పి కార్లిస్ అంటుంది. ఎప్పుడైతే రెనేరా హెలెనాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుందో హెలెనా తన పక్కనున్న క్లాత్ని తీసుకొని కుట్టడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి అది కుడుతూనే హెలెనా పడుకున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే అది పక్కనే ఉంటుంది. ఇక్కడే హెలెనా ఫస్ట్ టైం తన డ్రాగన్ అయిన డ్రీమ్ ఫైర్ గురించి మాట్లాడుతుంది.
నేను చిన్నప్పటి నుంచి ఆ డ్రాగన్ మీద ఎక్కి ఎగరాలని అనుకున్నానని చెప్పి హెలెనా అంటుంది. బట్ ఎప్పుడైతే డ్రాగన్ని రైడ్ చేయడం మొదలు పెడతామో అది చాలా టూ మచ్ అని చెప్పి హెలెనా అనుకుంటుంది. అందుకే తను డ్రాగన్ బతుకున్నా సరే ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళలేదు. సేమ్ విసేరిస్ కూడా ఇలానే చేస్తాడు. తను బెలేరియన్ డ్రాగన్ని క్లైమ్ చేసుకుంటాడు. ఇదే డ్రాగన్ని ఒకప్పుడు ఎయిగోన్ ది కాంకరర్ రైడ్ చేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ బెలేరియన్ డ్రాగన్ని తను రైడ్ చేయడం ఆపేస్తాడు. దీనికి మెయిన్ రీజన్ తను ఓల్డ్ అయిపోయింది. సో ఎగరలేకపోతుంది కాబట్టి విసేరిస్ వదిలేస్తాడు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక డ్రాగన్ని చాలా మంది రైడర్స్ రైడ్ చేశారు. అంటే ఒక డ్రాగన్ మల్టిపుల్ రైడర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ టార్గెరియన్ హిస్టరీలోని ఎక్కడ ఒక రైడర్ 2 డ్రాగన్స్ని రైడ్ చేశాడనే చరిత్ర లేదు. ఒక టార్గెరియన్ ఒక డ్రాగన్నే క్లైమ్ చేసుకోగలడు, ఒక డ్రాగన్తోనే బాండ్ చేసుకోగలడు. బట్ ఏదేమైనా సరే వీళ్ళు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని మాట్లాడుకుంటారు. ఈ డ్రాగన్సే ఈ షో మొత్తానికి హోల్ పాయింట్ అనమాట. అసలు టార్గెరియన్స్ చనిపోవడానికి కారణం డ్రాగన్సా, లేదా వీళ్ళు తీసుకునే డెసిషన్సే డ్రాగన్స్ అన్నిటినీ అంతం చేసేసాయా అనేది ఈ టార్గెరియన్స్ హిస్టరీ అవుతుంది. తర్వాత రెనెరా స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తుంది. అసలు హెలెనా ఏం చూసిందో రెనెరా ఇక్కడ అడుగుతుంది. హెలెనా మెల్లగా నేను కొన్ని ఫ్లాషెస్ని చూడడం స్టార్ట్ చేశానని చెప్పి రెనెరాకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అండ్ సరిగ్గా ఇదే పాయింట్లోనే రెనెరా ఫేస్ చూడండి, తను ఏదో చెప్పబోతుందని చెప్పి వెలిగిపోతూ ఉంటుంది. రెనెరా హెలెనాని లాస్ట్గా నువ్వు ఏం చూసావని చెప్పి అడుగుతుంది. అప్పుడు హెలెనా ఏ గ్రే మేర్ అని అంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మనం ముందు చూసిన సీన్ గురించే ఇక్కడ రెనెరాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గ్రే మేర్ అంటే హెలెనా ఎస్కేప్ అయి ఉండొచ్చు. ఈ కింగ్స్ ల్యాండింగ్ నుంచి, రెడ్ కీప్ నుంచి కంప్లీట్గా తను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. అదే ఇక్కడ రెనెరాకి చెప్తుంది. బట్ ఇక్కడ రెనెరా హెలెనా చెప్పాలనుకున్నది కాదు, తను వినాలనుకుంటుందే ఇక్కడ హెలెనానే అడుగుతుంది. బట్ ఇక్కడ రెనెరా అడిగేదానికి హెలెనా దగ్గర సమాధానం ఉండదు. మేబీ వీళ్ళ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందో హెలెనా చూసుండొచ్చు, కానీ రెనెరా అడిగే సర్టెన్ పాయింట్స్ దగ్గర తనకి ఆన్సర్ లేకపోవచ్చు. అందుకే ఇక్కడ తను చాలా సైలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రెనెరా తనని ఫోర్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రెనెరా కమాండ్ చేస్తున్నా సరే హెలెనా భయపడుతుంది. అందుకే ఏం మాట్లాడకుండా ఉంటుంది. రెనెరా హెలెనాతో మాట్లాడడంలోని కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ కూడా మళ్ళీ ఒక డ్రీమ్లోనే ఓపెన్ అవుతుంది. హారిహోల్లోనే ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఎయిమండ్ కత్తిని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. సరిగ్గా ఇక్కడే తన మదర్ అయిన అలిసెంట్ని చూస్తాడు. ఆబ్వియస్గా ఎలిసెంట్ లాస్ట్ ఎపిసోడ్లోనే హారిహోల్కి బయలుదేరింది కాబట్టి అందరూ తను నిజంగానే హారిహోల్కి వచ్చిందని చెప్పి నమ్మేస్తాం. ఈ సీన్లోనే ఎలిసెంట్ లా కాకుండా ఎయిమండ్ ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నాడో సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. తనతో ప్రేమగా ఉంటుంది, తను పట్టుకుంటుంది, హక్ చేసుకుంటుంది, ఎయిమండ్తోనే చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇదే ఎయిమండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ దగ్గర నుంచి కోరుకున్నది. మళ్ళీ వీళ్ళు ఈ షోలోని సెకండ్ టైం కిస్ చేసుకుంటారు. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ నేను నిద్ర మొత్తం చూడడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ సీన్ వచ్చిందో నా మొత్తంతో వదిలేసింది. అలిసెంట్ ఇక్కడ ఐ విల్ గివ్ యూ సన్ అంటుందో నాకు సరిగ్గా అప్పుడు అర్థమైంది మనందరం డ్రీమ్ చూస్తున్నాం అని చెప్పి. సరిగ్గా అప్పుడే ఎయిమండ్ కూడా అర్థమవుతుంది తను ఇప్పుడు దాకా చూస్తుంది ఆలిస్ని అని చెప్పి. అసలు ఇక్కడే ఏం జరిగింది? ఆలిసే కావాలని చెప్పి ఎయిమండ్కి ఇలా చూపించిందా? బట్ ఇక్కడ ఆలిస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఆలిస్ ఏమీ చేయలేనట్టుగా అనిపిస్తుంది. ఏమండే ఆలిస్ని చూసి తను ఇమాజిన్ చేసుకున్నాడు. తర్వాత అలిసెంట్ నిజంగానే హారిహోల్కి వస్తుంది. ఈసారి ఏమండ్ చూసేది నిజంగా తన మదర్నే. బట్ ఏమండ్కి ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా అని చెప్పి. ఈ సీన్లో చూడండి, ఏమండ్ నిల్చున్నప్పుడు ఇక్కడ కొన్ని వేర్వుడ్ ట్రీస్ యొక్క వేర్లు మనకి కనిపిస్తాయి. పక్కనే ఉన్న గాడ్స్ హౌస్లోని ఈ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కాసుల్లో కూడా ఈ ట్రీస్ యొక్క వేర్లు ఉంటాయి. తర్వాత రివర్లాండ్ ఆర్మీ తంబుల్డన్కి దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ ఆర్మీలోని రాడ్రిక్ డస్టిన్ క్రిస్టియన్ నికోల్ యొక్క హెడ్ని తీసుకొస్తూ ఉంటాడు. వెనకాల ఆస్కర్ టాలీ ఉంటాడు, అలానే అలీసా బ్లాక్వుడ్ కూడా ఉంటుంది. తర్వాత తంబుల్టన్ కాసుల్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ చూడండి 3 హార్సెస్ ఈ కాసుల వైపుగా వెళ్తూ ఉంటాయి. అది గ్వెయిన్ హైటవర్ హార్సెస్ తీసుకొని ఇద్దరిని సోల్జర్స్ వేసుకొని ఈ రివర్లాండ్స్ ఆర్మీ ఎక్కడ దాకా వచ్చిందో చూడడానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. తన ఈ సిటీలోకి ఎంటర్ అయినప్పుడు చూడండి ఈ సిటీలో ఉండే కామన్ పీపుల్ ఇక్కడ ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. ఇక్కడ ఉండే హైటవర్ సోల్జర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చిన చెక్కలన్నిటిని ప్రిపేర్ చేసి వాటిని ఆయుధాలుగా మారుస్తున్నారు. అండ్ కొంతమంది సోల్జర్స్ ఇక్కడ కామన్ పీపుల్కి స్వోర్డ్ ఫైటింగ్ కూడా నేర్పిస్తున్నారు. గ్వెయిన్ హైటవర్ ఈ ఆర్మీ ఇంకొన్ని డేస్లోనే తంబుల్టన్ని చేరుకుంటుందని చెప్పి ఓర్మండ్ హైటవర్కి చెప్తాడు. ఇది చెప్పగానే ఓర్మండ్ హైటవర్ వెంటనే గెస్ చేస్తాడు క్రిస్టియన్ కోల్ చనిపోయాడు అని చెప్పి. మేబీ ఆ ఆర్మీని చూసి భయంతో గ్వెయిన్ హైటవర్ ఆర్మీ గురించి ఆలోచించాడు, కానీ మేబీ తన ఫ్రెండ్ గురించి
ఆలోచించలేదేమో అనిపిస్తుంది. బట్ ఈ మ్యాటర్ అన్న తర్వాత ఆర్మండ్ హైటవర్ ఏమీ భయపడ్డు. తన దగ్గర దీన్ని ఎదుర్కోవడానికి ఒక మంచి ప్లాన్ ఉందని చెప్పి గ్వెయిన్‌తో అంటాడు. తర్వాత సీన్ వేల్ లోన్ ఓపెన్ అవుతుంది. డేమన్ తన డ్రాగన్ వేసుకుని వేల్కి వెళ్తాడు. అండ్ ఇక్కడ తనకి రేనా గురించి ఏదో న్యూస్ తెలిసినట్టుగా అనిపిస్తుంది. తిన్నగా జైనారన్ నుండే ఆ థ్రోన్ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ మౌంట్ డోర్ మీద నిల్చున్నప్పుడు చూడండి, జైనారన్ సస్పీషియస్ గా ఒక ఉమెన్ తో ఉంటుంది. యాక్చువల్ గా బుక్ లోని జైనారన్ ఏ మెన్ కూడా పెళ్లి చేసుకోలేదు. బట్ తను ఒక ఉమెన్ తోనే ఉంటుందని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అది ఇక్కడ షోలోని కన్ఫర్మ్ చేశారు. ఈ పక్కన కూర్చున్నది మేబీ బుక్ లో ఉన్న దాని ప్రకారం జాస్మిన్ రెడ్ ఫోర్ట్ అయి ఉండాలి. తిను హౌస్ రెడ్ ఫోర్ట్ కి చెందింది. ఇక్కడ డేమన్ అడిగింది రేనా గురించి. రేనాని సైలెంట్ గా ఎవరికి కనిపించకుండా వేల్లోనే ఉండమని చెప్పి జైనారన్ అంటుంది. అలానే డేమన్ కూడా అంటాడు. బట్ తను అందరికీ కనిపిస్తుందని చెప్పి జైనారన్ కి తెలుస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో జరిగే స్టోరీ ఏంటంటే, ఈ వేల్లో ఉండే ప్రజలందరూ రేనాని చూస్తున్నారు. రేనా ఇప్పుడు తను కొత్తగా పేరు పెట్టుకున్నది నెటిల్స్ అని. ఈ రూమర్స్ తన దాకా వచ్చినాయంటే ఏదో ఒక రోజు రెనేరా దగ్గర కూడా వెళ్తుంది. సో తన దగ్గరికి వెళ్లే ముందే జైనారనే చెప్పాలనుకుంటుంది. కానీ ఇక్కడ డేమన్ ఫస్ట్ టైం ఒకరిని బతిమాలుతాడు తన కూతురు కోసం. అండ్ ఇక్కడ జైనారన్ చెప్పే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వెయిగార్ ఫెయిర్ మార్కెట్ దగ్గర కనిపించింది అని చెప్పి. ఈ ఫెయిర్ మార్కెట్ అనేది రివర్ ల్యాండ్స్ లో ఉండే ఒక టౌన్ అనమాట. ఇది బ్లూ ఫోర్క్ అనే ఒక రివర్ కి దగ్గరలోనే ఉంటుంది. సో వెయిగార్ న్యూస్ విన్నప్పటి నుంచి రేనా తన డ్రాగన్ తోని బయటికి రావడం మొదలు పెట్టిందని చెప్పి జైనారన్ డేమన్ తోనే అంటుంది. తర్వాత బేలా అండ్ ఆడమ్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ మళ్ళీ డ్రాగన్ తీసుకొని వెయిగార్ ని వెతకడానికి వెళ్తున్నారు. ఇక్కడ బేలా మాట్లాడే మాటలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. లాస్ట్ ఎపిసోడ్ లోని సేమ్ ఎగ్జాక్ట్ గా వీళ్ళిద్దరూ మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు రెనేరా గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ బేలా మీద రెనేరా కోపంగా ఉన్నా సరే రెనేరాని తను బ్లేమ్ చేయదు. ఎందుకంటే తన సైడ్ తప్పుంది అనుకుంటుంది. బట్ ఇక్కడ బేలా రెనేరాని బ్లేమ్ చేస్తుంది. డ్రాగన్ రైడర్స్ అయిన వీళ్ళను కూడా తను టూల్స్ లాగా చూస్తుందని చెప్పి బేలా అంటుంది. మేబీ లాస్ట్ ఎపిసోడ్ లోనే తను చూపించిన కొత్త రిలేషన్ వల్ల బేలా ఇలా తన మైండ్ ని చేంజ్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆడమ్ ఇక్కడ బేలాతోని తన లెజిటిమేస్ గురించి మాట్లాడతాడు. కార్లిస్ వెలెరన్ కూడా రెనేరాని అడుగుతాడు వాళ్ళిద్దరు బాస్టర్డ్ సన్స్ ని వెలారియన్స్ ని చేయమని చెప్పి. బట్ రెనేరా అది రిజెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఆడమ్ ప్లాన్ ఏంటంటే, ఒక హైబోన్ లేడీని పెళ్లి చేసుకుంటే ఇది సాల్వ్ అవుతుందని. ఆడమ్ ఇలా మాట్లాడగానే బేలాకి ఒకటే మైండ్ లోకి వస్తుంది, తన బ్రదర్ అయిన ఆలన్ గురించి. అందుకే తను ఇలా అంటుంది, ఆలన్ నీతో మాట్లాడా అని చెప్పి. బట్ ఆడమ్కి అవేమీ తెలియదు. తను చాలా కన్ఫ్యూజ్గా ఉంటాడు. బేలా చెప్పింది అర్థం కాదు. సో వెంటనే బేలాకి అర్థమవుతుంది ఆలన్ తనతో మాట్లాడలేదని చెప్పి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆడమ్ కూడా బేలాని లవ్ చేస్తున్నాడు. అలానే ఆలన్ కూడా బేలాని లవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అండ్ సరిగ్గా ఇప్పుడే వీళ్ళ కాన్వర్సేషన్ ఇంటరప్ట్ చేస్తూ షీప్ స్టిల్లర్ డ్రాగన్ కనిపిస్తుంది. తర్వాత హారనోల్లోని అలిసెంట్ ఎయిమండ్ తోని మాట్లాడుతుంది. ఎయిమండ్ కి మాత్రం ఇంకా డౌట్ ఉంటుంది, అలిసెంట్ నిజంగానే ఇక్కడికి వచ్చిందా రాలేదా అని చెప్పి. అందుకే అలిసెంట్ మాట్లాడుతుంటే తను ఆపి మరీ చెక్ చేస్తాడు. ఒకనొక టైంలోనే నిజమని నమ్ముతాడు. బట్ అలిసెంట్ ఎప్పుడైతే ఎయిమండ్ని పట్టుకొని యువర్ ఆల్ ఐ హ్యావ్ లెఫ్ట్ అని అంటుందో ఎయిమండ్కి మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకంటే తను ఇమాజిన్ చేసుకున్నట్టే ఇక్కడ అలిసెంట్ బిహేవ్ చేస్తుంది. అందుకే ఎయిమండ్ నమ్మడు. తర్వాత బయటికి వెళ్ళి తను ఒక్కడి దాకా తీసుకొచ్చిన సరే ఆండ్రియాన్ని పరిచయం చేస్తుంది. ఇక్కడ అలిసెంట్ భయం అంతా ఒక్కటే, అప్పటికి ఎయిమండ్ దగ్గర సోర్డ్స్ ఉంటాయి. ఆ సోర్డ్ తీసుకుని ఎక్కడ తను చంపేస్తాడేమో అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. బట్ తన టెన్షన్ పడినట్టుగానే ఇక్కడ జరుగుతుంది. ఎయిమండ్ తను చంపేస్తాడు. తర్వాత తంబుల్టన్లోనూ ఇక ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది. కార్లిస్ వెలెరన్ లాస్ట్ ఎపిసోడ్లోని హైటవర్స్ ఆర్మీ పట్టుకొస్తుంది. తను పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ తిన్నగా తీసుకొచ్చి కార్లిస్ వెలెరన్ కూర్చోబెట్టి ఆర్మండ్ హైటవర్ తీరిగ్గా లంచ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కార్లిస్ వెలెరన్ తను పెట్టింది అయితే తినడు, ఎందుకంటే తనని నమ్మడు. ఇంకా ఇక్కడ కార్లిస్ వెలెరన్ రెనేరాకే లాయల్ గా ఉన్నాడు. ఆర్మండ్ హైటవర్ ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ ని అటాక్ చేయాలంటే వెలేరన్స్ ఆర్మీ ఉంది. సో వాళ్ళని తట్టుకోవాలంటే కార్లిస్ వెలెరన్ ఇక్కడ పట్టుకొస్తాడు. తను కానీ ఆర్మండ్ కి సపోర్ట్ చేస్తే ఈజీగా కింగ్స్ ల్యాండింగ్ వీక్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఆర్మండ్ కింగ్స్ ల్యాండింగ్ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప తంబుల్టన్ మీదకి రివర్లాండ్స్ ఆర్మీ వస్తుందని చెప్పి తను గమనించట్లేదు. అదే ఇక్కడ డెయిరోన్ గుర్తు చేయాలి అని ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ ఆర్మండ్ ఒక్క లుక్తోనే డెయిరోన్ని కంప్లీట్గా సైలెంట్ చేసేస్తాడు. అండ్ ఈ సీన్లోనే డెయిరోన్ ఎంత చిన్నపిల్లాడు, తను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ తను మాట్లాడుతున్నప్పుడు కార్లిస్ వెలెరన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఓల్డ్ వండర్స్ని చూసావని చెప్పి కార్లిస్తో అంటాడు. ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూసింది కార్లిస్ వెలెరన్ ఒక్కడే. అండ్ ఈ వరల్డ్స్ ఆఫ్ వండర్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్లో కూడా మన రియల్ వరల్డ్లోని ఎలా అయితే 7 వండర్స్ ఉన్నాయో అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్లో కూడా ఉన్నాయి. అండ్ తను మాట్లాడుతున్నప్పుడు వెజిటేరియన్ గురించి మాట్లాడతాడు. నాతి పీపుల్ కూడా ఇదే తింటారని అంటాడు.
ఈ ఐలాండ్ ఆఫ్ నాత్ అనేది వెస్టోస్కి ఈసోస్కి మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ అనమాట. అక్కడ ఉండే పీపుల్ చాలా ప్రశాంతంగా ఉంటారు. అక్కడ నుంచే మిసాండే వస్తుంది. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎండింగ్ లో కూడా గ్రేవమ్ తన ఆర్మీని తీసుకొని నార్త్ కి వెళ్తాడు. కార్లిస్ ఇంకా ఓర్మండ్ చెప్పిన మాటలు వినడు. తన సెల్లోకి తను వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ తను వెళ్లే ముందు ఇక్కడ ఓర్మండ్ హైటవర్ తన ఆపి కత్తి తీస్తాడు. ఇలా ఎందుకు చేసాడో మనకి ముందు సీన్ లోనే అర్థమవుతుంది. తర్వాత గ్వెయిన్ హైటవర్ అండ్ డెయిరోన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ వార్ లోని తంబుల్టన్ మీదకి వస్తున్న రివర్లాండ్ ఆర్మీ గురించి డెయిరోన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలానే గ్వెయిన్ కూడా ఆ టెన్షన్ ఉంటుంది. బట్ దానికన్నా ఇంపార్టెంట్ తన ఫ్రెండ్ అయిన క్రిస్టియన్ కోల్ చనిపోయాడని చెప్పి గ్వెయిన్ ఆలోచిస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని ఈ వార్ నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. డెయిరోన్ మన ఆర్మీని సరెండర్ అయిపోదామా అని చెప్పమంటాడు. కానీ గ్వెయిన్ దానికి వద్దంటాడు. నువ్వు టెసారియన్ డ్రాగన్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పి డెయిరోన్ తను అంటాడు. బట్ డెయిరోన్కి అది ఇష్టం ఉండదు. బట్ ఈ కాన్వర్సేషన్ మొత్తంలో మనకు అర్థమైంది ఏంటంటే డెయిరోన్ గ్రీన్స్ వైపు ఉన్నా సరే తను బ్లాక్స్ కి సపోర్ట్ చేస్తున్నాడు. రెనర్ అనే ఐరన్ థ్రోన్ మీద చూడాలి అనుకుంటున్నాడు. ఇంకా స్మాల్ కౌన్సిల్ లోని ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. టోరెంట్ మ్యాండలిన్ గట్టిగా క్వీన్ మీద అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే తను మాస్టర్ ఆఫ్ కాయిన్ చేసింది కాబట్టి ప్రజలందరూ తన మీద పడుతున్నారు. అండ్ తన డాటర్స్ ని కూడా తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి టోరెంట్ మ్యాండలిన్ అంటాడు. యాక్చువల్ గా బుక్ లోని తనకు చాలా మంది డాటర్స్ ఉంటారు. సో ఫైనల్ గా క్వీన్ తన మీద వేసిన ప్లాన్ గురించి అర్థమవుతుంది. కావాలనే వీళ్ళు నన్ను మాస్టర్ ఆఫ్ కాయిన్ చేశారని చెప్పి. ఎందుకంటే ఇక్కడ తన అరిచి తన బాధ చెప్పుకుంటుంటే రెనేరా మాత్రం సింపుల్ గా టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడే టైం చూసి సాబతా ఫ్రే రెనేరాని హారెన్హోల్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. రెనేరాకి వీళ్ళ మీద ఇంకా చిరాకు వచ్చి జస్ట్ టేక్ ఇట్ అని అంటుంది. ట్విన్స్ నుంచి ఆర్మీ తీసుకుని హారెన్హోల్ మీదకి దాడి చేయమంటుంది. ఒకవేళ అక్కడ ఏమండి బతికే ఉంటే తను చంపేయమంటుంది. ఒకవేళ చనిపోయి ఉంటే తనని హారెన్హోల్ తీసుకోమంటుంది. తర్వాత యాడమ్ అండ్ బేలా వచ్చి రెనేరాకి సీఫ్ స్టిల్లర్ తన రైడర్ గురించి చెప్తారు. ఈ విషయం తెలుసుకోగానే ఇంకా వెంటనే మిసారియా స్టార్ట్ చేస్తుంది. డేమన్ అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి రెనేరాకి చెప్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ రెనేరా డేమన్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మెచ్చుకోవాలి. ఇంత చెప్తున్నా సరే డేమన్ ని నమ్ముతుంది. ఇది ప్రూవ్ చేయడానికి యాడమ్ ని తీసుకుని తను వేల్కి వెళ్ళాలి అనుకుంటుంది. తర్వాత రూక్రెస్ట్ నుంచి ఎయిగోని తీసుకొని లారిస్టన్ థాయిలాండ్ లానిస్టర్ హార్సెస్ మీద వెళ్తారు. థాయిలాండ్ దగ్గర అప్పటికి మేబీ డబ్బులు ఉండొచ్చు. వాటితోని హార్సెస్ ని కొని ఉండొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ వైపుగా కొంతమంది పరిగెడుతూ ఉంటారు. అక్కడ వెళ్తున్న వాళ్ళని చాలా మర్యాదగా ఎయిగోన్ అడుగుతాడు, మీరు ఏం చూసి పరిగెడుతున్నారని చెప్పి. ఒక పెద్ద ఆర్మీ ఇటువైపుగా వస్తుందని చెప్పి ఎయిగోన్తో అంటుంది. ఆ ఆర్మీ పెట్టుకున్న సిజల్స్ రెడ్ ఫిష్ అండ్ ది వైట్ అని చెప్పి అంటారు. ఈ సిజిల్ చెప్పగానే వెంటనే లారిస్ట్రాంగ్ కనిపెట్టేస్తాడు. అది హౌస్ మౌంటైన్ యొక్క సిజిల్ అని చెప్పి. ఈ మౌంటైన్స్ కూడా రెనేరా ఆధీనంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్ళడం కంటే వెనక్కి వెళ్ళడమే మంచిది అనుకుంటారు. తర్వాత హారెన్హోల్లోని ఒక ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ డ్రామా నడుస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ అలిసెంట్ ఏమండి ఆలిస్ రివర్స్ ఎవరని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఏమంటే తెలివిగా తను ఒక లేడీ అని చెప్తాడు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను ఒక లేడీ అవ్వాలనుకున్నా అని చెప్పి ఏమంట్తో అంటుంది. సో వీళ్ళ రిలేషన్ ఇక్కడ క్లియర్ గానే ఉంది. వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. బట్ అలిసెంట్ కి ఇక్కడ ఏమంట్తోని తను ఉండడం నచ్చదు. తర్వాత ఇక్కడ ఏమండ్ కొంతకాలం మనం సైలెంట్ గా హారెన్హోల్లోనే ఉందాం అండ్ ఇక్కడే మన ఓన్ ఆర్మీని సృష్టిద్దాం అని చెప్పి అండ్ తనతో పాటు అలిసెంట్ ని కూడా ఇక్కడే ఉండమంటాడు. ఇదే ఆలిస్ రివర్స్ కి నచ్చదు. తను తిరిగి ఓల్డ్ టౌన్ కి పంపిద్దామని చెప్పి ఏమంట్తో అంటుంది. బట్ ఏమండ్ దానికి ఒప్పుకోడు. సో ఇట్లా కాదని చెప్పి ఆలిస్ రివర్స్ ఏమంట్తోని పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటుంది. అందుకే వుడ్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పి ఏమండ్ని బయటికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఆలిస్ రివర్స్ మాట్లాడే దాంట్లోనే ఒక పాయింట్ ఉంటుంది. అలిసెంట్ ఇక్కడ మంచి మైండ్తోని రాలేదని చెప్పి క్లియర్గా తను గెస్ట్ చేయగలుగుతుంది. బట్ ఏమంటే అది అర్థం చేసుకోలేకపోతాడు. అండ్ ఇది పక్కన పెడితే నిజానికి వాళ్ళ ఒక ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటారు. అందులోని వాళ్ళ మదర్ని ఉంచాలనుకోవట్లేదు. ఏమండి దేనికి ఒప్పుకోకపోయేసరికి ఇక్కడ ఆలిస్ రివర్స్కి అర్థమవుతుంది. ఆలిస్ రివర్స్ ఈ టార్గెరియన్ బాయ్స్ ఆల్ వాంట్ ది సేమ్ థింగ్ అని అంటుంది. తను ఇప్పుడు దాకా టార్గెరియన్స్ చూసింది డేమన్ అండ్ ఎయిమన్ని. సెకండ్ సీజన్లో కూడా డేమన్ ఇలాంటి విజన్ ఒకటి చూస్తాడు. తను లోపల ఉంది కాబట్టే ఆలిస్ రివర్స్ అది చూపిస్తుంది. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా తన బదులుగా తన మదర్ని చూశాడని చెప్పి ఆలిస్కి ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఎయిమన్తోనే అలా అంటుంది. తర్వాత అలిసెంట్ చాలా కంగారుగా బయటకు వస్తుంది. తనకేం చేయాలో అర్థం కాదు. ఎయిమన్ని ఎలా చంపాలో తనకు తెలీదు. అందుకే బయట చనిపోయినా సరే ఆండ్రియాన్ దగ్గర నుంచి ఒక సోడ్ని దొంగతనం చేస్తుంది. ఆ సోడ్ని చంపుదాం అనుకుంటుంది. బట్ దానికంటే ఇక్కడ బెటర్ ఆప్షన్ కనిపిస్తుంది. తనకి నైట్ షేడ్ మొక్క కనిపిస్తుంది. ఈ నైట్ షేడ్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్ యూనివర్స్ లోనే ఒక పాయిజన్ అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ లో కూడా మనం చాలా సార్లు దీని గురించి విన్నాం. తర్వాత ఎయిగోన్ తిరిగి రూక్రెస్ట్ కి వెళ్లే దారిలోని ఇక్కడ రూక్రెస్ట్ నుంచి కూడా చాలా మంది మనుషులు వచ్చేస్తూ ఉంటారు. అండ్ అందులోనొకడు మీతో పాటే జేసన్ ఉండాలి కదా, ఏం చేశారు అని అడుగుతాడు. లారిస్ట్రాంగ్ దానికి మాకు తెలియదు అని చెప్తాడు. సో ఇక్కడే ఎయిగోన్ డిసైడ్ అవుతాడు, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, ఉన్న దాంట్లోనే ఇక్కడే నేను ఫేస్ చేయాలి అనుకుంటాడు.
అండ్ తనతో పాటు థాయిలాండ్ లానిస్టర్ ఉండాలి అనుకుంటాడు. కానీ లారీ స్ట్రాంగ్ మాత్రం ఇక్కడ తెలివిగా ఎస్కేప్ అవ్వాలి అని ట్రై చేస్తాడు. ఎందుకంటే ఎయిమండ్ వెళ్ళేది సూసైడ్. తన దగ్గర బలం లేదు, ఏమీ లేదు, కేవలం పేరు మాత్రమే ఉంది. ఆ పేరుని ఇప్పటివరకు లారీ స్ట్రాంగ్ వాడుకోవాలని ట్రై చేస్తాడు. బట్ అది జరగకపోయేసరికి ఇంకా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటాడు. దానికి ఏగోన్ కూడా ఒప్పుకుంటాడు. ఏదేమైనా సరే ఏగోన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం మాత్రం లారీ స్ట్రాంగ్ చెప్పిన మాటలే. తర్వాత షీప్ స్టిల్లర్ ప్రశాంతంగా ఎగురుతుంటే దాని మీదకి డేమన్ వచ్చి అటాక్ చేస్తాడు. ఇక్కడ కరాక్సిస్ షీప్ స్టిల్లర్ని అటాక్ చేస్తున్న విధానం చూడండి, చాలా డెడ్లీగా ఉంటుంది. అది వైల్డ్ డ్రాగన్ అని తెలిసినా కూడా చాలా ధైర్యంగా కరాక్సిస్ అటాక్ చేస్తుంది. సో డ్రాగన్ని చంపడంలోని కరాక్సిస్కి చాలా స్కిల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. డేమన్ ఇక్కడ రేనాతో మాట్లాడుతున్నప్పుడు రేనా తను ఏం చేయాలనుకుంటుందో డేమన్తో అంటుంది. తను అందరినీ వదిలేసి ఇలా ఉండడం తనకు నచ్చదు. అందుకే వేగర్ని వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని చంపాలి అనుకుంటుంది. అప్పుడైనా రెనేరా తన్ని క్షమిస్తుంది అని అనుకుంటుంది. డేమన్తో ఇదంతా చెప్పిన తర్వాత డేమన్ ఫస్ట్ టైం ఇక్కడ రేనా వైపు ఉండాలనుకుంటాడు. ముందు నుంచి తను రేనా వైపే ఉన్నాడు, కానీ ఇక్కడ ఫస్ట్ టైం తన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు. తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. బుక్లో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. షీప్ స్టిల్లర్ అండ్ కెరాక్సిస్ కలిసి వేగర్ని చంపాలనుకుంటారు. అండ్ ఇక్కడ డేమన్ తన మదర్ గురించి బ్రదర్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ బ్రదర్ అంటే తన విసేరిస్ కాదు, తన మదర్ అయిన అలిసా. విసేరిస్ అండ్ డేమన్ పుట్టిన తర్వాత ఇంకో మూడో సన్ను కూడా బర్త్నిస్తుంది. బట్ తను చనిపోతాడు. అండ్ అప్పుడే అలీసా కూడా చనిపోతుంది. అండ్ డేమన్కి కరాక్సిస్ డ్రాగన్ తన పుట్టుకతోని బాండ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ డేమన్ పుట్టినప్పుడు ఈ కరాక్సిస్ డ్రాగన్ ఎయిమన్ తోని బాండ్ అయి ఉండేది. ఎయిమన్ జెహెరీ సన్స్లోని ఒకడనమాట. తను చనిపోయిన తర్వాత ఈ డ్రాగన్ని డేమన్ క్లైమ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడే రెనేరా ఆడమ్ ఇక్కడికి వస్తారనమాట. ఒక్కటే ఫ్రేమ్లోని ఇక్కడ 4 డ్రాగన్స్ ఉంటాయి. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఒక హై వచ్చింది. ఫస్ట్ టైం హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని ఇన్ని డ్రాగన్స్ ఒకటేసారి ఫైట్ చేసుకోవడాన్ని చూపించారు. ఈ యుద్ధాలు బ్యాటిల్ సీన్స్ కంటే ఈ డ్రాగన్ సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఇవి ఫైట్ చేసుకోవడం మొదలు పెడితే ఎంత దారుణంగా ఉంటుందో ఈ సీన్లోనే చూపించారు. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఒకనొక టైంలోని షీప్ స్టిల్లర్ సైరాక్స్ డ్రాగన్ని అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడడానికి స్క్రీన్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ అన్ని డ్రాగన్స్ ఒక టీంకి చెందినవే. అండ్ డ్రాగన్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటాయి. వాళ్ళ రైడర్స్ యొక్క ఫీలింగ్స్ని అవి అర్థం చేసుకుంటాయి. బట్ ఈ సీన్లో మాత్రం ఒక్కోసారి అవి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే వీటి రైడర్స్ ఏమీ చేయలేరు. మొత్తానికి డేమన్ ఆల్మోస్ట్ షీప్ స్టిల్లర్ని చంపైపోతాడు. బట్ లాస్ట్లో దాన్ని వదిలేస్తాడు. ఎందుకంటే ఆ డ్రాగన్ చూస్తే మేబీ తన డాటరే గుర్తొచ్చి ఉండొచ్చు. అందుకే ఆ డ్రాగన్ని చూసి జాలేస్తుంది. తర్వాత ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లోని మిసారియా ఒక అమ్మాయితోనే మాట్లాడుతుంది. తన పేరు సెల్వి. తిను సెకండ్ సీజన్లో కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఎయిమండ్ ఎప్పుడు వెళ్ళేది తిన దగ్గరికి. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లోనే నాకు వారిస్ అండ్ లిటిల్ ఫింగర్ మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పవర్ కంటే లో బార్న్ పీపుల్కి సర్వైవలే చాలా ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సేమ్ అదే ఇక్కడ మిసారియా కూడా సిల్వి గుర్తు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సిల్విని ఇక్కడ పిలిపించింది. రెనేరా ఇప్పుడు ప్రజలు చెప్పే పిటిషన్స్ వినే స్టేజ్లో లేదు. సో తనకు బదులుగా మిసారియా వింటాను అని చెప్తుంది. బట్ దానికి సిల్వి ఒప్పుకోదు. ఇంతమంది హైబోర్న్ పీపుల్ మధ్యలోనే ఒక హోర్ ఇప్పుడు హోర్లోనే ఉంటుందని చెప్పి మిసారియాతోనే అంటుంది. నిజానికి అది కూడా కరెక్టే. మిసారియా ఇప్పుడు పవర్ కంటే తన సర్వైవల్ గురించి ఆలోచించాలి. తర్వాత డ్రాగన్ పిట్ని చూపిస్తారు. ఇక్కడ డ్రాగన్ పిట్లోని రెనేరా అండ్ తన డ్రాగన్ అయిన సైరాక్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే రెనేరా తన డ్రాగన్స్ని డ్రాగన్ పిట్లోనే ఉంచుతుంది. ఇది సీజన్ 4లోనే చాలా ఇంపార్టెంట్ సీన్ కానుంది. దాన్నే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తన దిగ్గానే రేనాని ఒక రూమ్లో పడేయమంటుంది. ఇంకెప్పుడు తన మొహం కూడా చూడనని చెప్పి రెనేరా అంటుంది. తర్వాత అలిసెంట్ తను ముందుగా ప్లాన్ చేసినట్టుగానే నైట్ షేడ్ని ఒక గ్లాస్లో కలిపి ఎయిమండ్కి ఇచ్చేస్తుంది. ఎయిమండ్ కూడా కంప్లీట్గా తన మదర్ని నమ్ముతాడు. తర్వాత రెనేరా డేమన్ తనకిచ్చిన హెడ్నే చూస్తూ ఉంటుంది. డేమన్ తను మోసం చేశాడని చెప్పి రెనేరా ఇక్కడ ఆలోచిస్తుంది. సరిగ్గా డేమన్ కూడా తనతోని మాట్లాడడానికి వస్తాడు. తను చేసింది తప్పని చెప్పి రెనేరాకి అర్థమయ్యేలాగా చెప్తాడు. తన కూతుర్నే కాపాడాలనుకున్నాడని చెప్పి రెనేరాకి అర్థమవుతుంది. బట్ రెనేరా మాత్రం ఇక్కడ డేమన్ చెప్పే మాటలు వినదు. ఇట్స్ టూ లేట్ అని అంటుంది. డేమన్ కూడా ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలోనే ఉంటాడు. బట్ ఒకటి మాత్రం మంచి జరిగింది. డేమన్ చేసిందంతా రెనేరాకి తెలిసిపోయింది. ఇంకా దాయడానికి ఏమీ లేదు. డేమన్ కూడా ఒక బర్డెన్ దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. తర్వాత తన సిస్టర్ అయిన బేలా రేనాని కలవడానికి వస్తుంది. రేనా తన కళ్ళల్లోకి చూసి ఐమ్ సారీ అని మాత్రమే చెప్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి బేలా తన సిస్టర్ని చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఎపిసోడ్లోని ఏం చేయబోతున్నారో చూడాలి. తర్వాత యాలన్కి తంబుల్టన్ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక ఫింగర్ ఉంటుంది. ఆ ఫింగర్కి కార్లిస్ వెలరిన్ పెట్టుకునే ఒక రింగ్ ఉంటుంది. నిజానికి కార్లిస్ వెలరిన్తోనే ఓర్మన్ మాట్లాడుతున్నప్పుడు తను వెళ్ళిపోయే ముందు ఆపి కత్తి తీస్తాడు. సో ఆ కత్తితోనే కార్లిస్ వెలరిన్ యొక్క ఫింగర్ని నరికి తన కొడుక్కి గిఫ్ట్గా పంపిస్తున్నాడు. ఏమంటే అలిసెంట్ ఇచ్చిన పాయిజన్ తాగేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఆలిస్ రివర్స్ దగ్గరికి వస్తాడు. ఆలిస్ తను చూసి ఒకటే మాట అంటుంది, ఇడియట్ అని.
మేబీ తన దగ్గర యాంటీడోట్ ఉండొచ్చు, ఏమంటే బతికే ఛాన్స్ ఉంది. తెలివిగా తన పని అయిపోయింది కాబట్టి అలిసెంట్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. తర్వాత హెలెనా విషన్స్లోంచి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పుడితే ఏమవుతుందా అని చెప్పి ఇక్కడ తను ఒక విషయంలోనే చూస్తుంది. రెనేరా ఆ బిడ్డని చంపేస్తుంది. తర్వాత విషయంలోని ఫస్ట్ టైం హెలెనా డ్రాగన్ని రైడ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇక్కడ తను డ్రీమ్ ఫైర్ డ్రాగన్ మీద ఉంటుంది. బుక్లో ఉన్నట్టు ఇది బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ దీని హార్న్ చూడండి, మిగతా డ్రాగన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ తను ఉన్న లొకేషన్ చూడండి, ముందు సీన్లో చూపించినట్టు తను డ్రాగన్ పిట్లోనే ఉంటుంది. ఎదురుగా చాలా మంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి రెడ్ కీప్ కాసిల్ ఉంటుంది. సో మేబీ ఇది డ్రీమ్ కాకపోవచ్చు. యాక్చువల్గా ఫ్యూచర్లో జరిగే విజన్నే ఇక్కడ హెలెనా చూసింది. మేబీ ఇది సీజన్ 4లో జరిగే సీన్ అయ్యి ఉండొచ్చు. తన డ్రాగన్ని చంపడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని హెలెనా ఇక్కడ కాల్ చేస్తుంది. తర్వాత హెలెనా తన ఇద్దరి సన్స్తోని తన ముందు కొన్ని కోళ్ళు వేసుకొని ఒక చిన్న ఇంట్లోని హార్స్తో ఉంటుంది. ఇక్కడ తన కొడుకులు చూడండి, ఇద్దరు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అండ్ ముందు ఎపిసోడ్లో కూడా హెలెనా చికెన్స్ కావాలని చెప్పి ఒకసారి అంటుంది. అండ్ ఇక్కడ తను ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి సన్ మెల్లమెల్లగా మూన్లాగా మారిపోతాడు. అండ్ చుట్టూ ఉన్న ప్రదేశం మంచులాగా మారిపోతుంది. దీన్నే లాంగ్ నైట్ అని అంటారు. వెస్ట్రోస్ అంతా మంచులోని కప్పడిపోతుంది. అప్పుడు వైట్ వాకర్స్ అందరూ వెస్ట్రోస్లోకి వచ్చేస్తారు. ఇదే మనం సెకండ్ సీజన్లోని డేమన్ విషయంలోనూ కూడా చూసాం. అదే విషయంలోని హెలెనా కూడా ఉంటుంది. నిజానికి గేమ్ ఆఫ్ థ్రోన్ ఎండింగ్ కూడా ఇలానే అవ్వాల్సింది. అందుకే ఈ సీన్ కట్ అవగానే వెంటనే రెనేరాని చూపిస్తారు. రెనేరా కానీ తన దగ్గర ఉన్న ఈ పవర్ని సరిగ్గా యూజ్ చేసుకొని ఉండుంటే ఈ సిచ్యువేషన్ వెస్ట్రోస్కి వచ్చేది కాదు. తను పడుకున్నప్పుడు ఈసారి డేమన్ దగ్గరికి కాకుండా తన లవర్ అయిన మిస్సారియా దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రెనేరా డేమన్ని అర్థం చేసుకుంటుంది. తను ఏం చేయాలనుకున్నాడో తెలుసుకుంటుంది. అండ్ మిస్సారియా తనకి సపోర్ట్ చేయడం నచ్చలేదు. అండ్ ఇక్కడ రెనేరాకి సపోర్ట్ చేయకుండా మిస్సారియా డేమన్ మీదకి తన మీద చాడీలు చెప్పడం, రెనేరాని యూజ్ చేసుకోవాలనుకోవడం రెనేరా పసిగడుతుంది. అది అడగడానికి ఇక్కడ మిస్సారియా దగ్గరికి వస్తుంది. ఇక్కడ రెనేరా తన దగ్గర 6 డ్రాగన్స్ పెట్టుకొని అంత పవర్ని పెట్టుకొని మిస్సారియా దగ్గరికి వచ్చి తన ఒపీనియన్ అడగడం అస్సలు బాగాలేదు. అది కూడా తన ముందు హెల్ప్లెస్గా కూర్చొని. ఆబ్వియస్గా మిస్సారియా రెనేరా ఏది వినాలనుకుంటుందో అదే చెప్తుంది. తన్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇదంతా రెనేరా కంటే మిస్సారియాకే ఎక్కువ అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది. రెనేరాని కంట్రోల్ చేయడానికి మిస్సారియాకి ఇది పనికొస్తుంది. తర్వాత ఎయిగోన్ అండ్ థాయిలాండ్ లానిస్టర్ని చూపిస్తారు. వీళ్ళ మీదకి హౌస్ మౌంటైన్ యొక్క సోల్జర్స్ వస్తారు. వాళ్ళు రెనేరా సపోర్టర్స్ కాబట్టి వీళ్ళు కూడా రెనేరాకి సపోర్ట్ చేస్తే వీళ్ళని వదిలేద్దాం అనుకుంటారు. కానీ ఎయిగోన్ ఇక్కడే డిసైడ్ అవుతాడు. తన ఐడెంటిటీని మార్చుకోవాలనుకోడు. ఎయిగోన్ ఐడెంటిటీని వాళ్ళకి చెప్తాడు. ఏదైతే అది అయిందని చెప్పి సోడ్ తీసుకొని వాళ్ళని ఎదిరించడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు గాడ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. రెనేరా విషయంలోనే ఇలానే జరుగుతుంది. సేమ్ ఎయిగోన్ కూడా ఇప్పుడు తన గాడ్స్ తన వెంట ఉంటారు. అందుకే అందరూ చనిపోయింది అనుకున్న డ్రాగన్ మళ్ళీ తను కాపాడడానికి ఈ సీన్లోనే వస్తుంది. ఈ ఎపిసోడ్లోని రెనేరా ట్రై చేస్తుంది గాడ్ సపోర్ట్ తనకు ఉంటుందా లేదా అని చెప్పి. బట్ ఈ సీన్లోని ఆ సపోర్ట్ ఎయిగోన్కి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత తన డ్రాగన్ని చూస్తారు. హౌస్ టార్గెరియన్ దగ్గర ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ డ్రాగన్ ఇప్పుడు సేమ్ ఎయిగోన్ లానే కనిపిస్తుంది. తర్వాత ఎపిసోడ్ ఓర్మండ్ హైటవర్ ఉల్ఫ్ ది వైట్తో మాట్లాడుతున్న సీన్తో ఎండ్ అవుతుంది. ఆబ్వియస్గా వైట్ని డేమన్ కొట్టడాన్ని కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ప్రజలందరూ చూస్తారు. అందులోని ఓర్మండ్ కూడా స్పైలు ఉంటారు కాబట్టి ఈ విషయం ఓర్మండ్ దగ్గర కూడా వస్తుంది. సేమ్ ఇదే విషయాన్ని ఇక్కడ ఓర్మండ్ ఉల్ఫ్ దగ్గర వాడతాడు. ఆబ్వియస్గా ఉల్ఫ్ ది వైట్ రెస్పెక్టే కోరుకుంటున్నాడు కాబట్టి తను అడిగిన దానికంటే కూడా ఇక్కడ ఎక్కువ వేస్తాడు. ఎలాగో లార్డ్ కార్లిస్ తన దగ్గర బందీగా ఉన్నాడు కాబట్టి డ్రిఫ్ట్ మార్క్ని తనకి ఇస్తానని అంటాడు. దానికి ఉల్ఫ్ కూడా ఒప్పుకుంటాడు. ప్లాన్ చేసి రెనేరా మీద దెబ్బ కొడతాడు.